నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినటువంటి వారిపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు అధికారులు. నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం అవుతుండటంతో వాహనాల తనిఖీలు, స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఆర్టీఏ రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నటువంటి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫిట్నెస్ కలిగి ఉండటంతో పాటు సరైన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లంగర్ హౌస్ నుంచి అందిస్తారు. స్కూలు కాలేజీలు నేటి నుంచి ప్రారంభం అవుతుండటంతో ఇటు ఆర్టీఓ అధికారులు దూకుడు పెంచారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా నిబంధనలు పాటించినటువంటి స్కూళ్ళు కాలేజీల బస్సులపైన కూడా కొరడా జల్పిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ బస్సులను కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్కు సంబంధించినటువంటి అంశంలో, అంతేకాకుండా డ్రైవర్కు సంబంధించినటువంటి ప్రికాషన్స్ కావచ్చు, బస్సులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బస్సులను ఆపి తనిఖీలు చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ ఫిట్నెస్కు సంబంధించి కావచ్చు, మరీ ముఖ్యంగా డ్రైవరు 60 సంవత్సరాలు పైబడినటువంటి కావాలి, కేర్ టేకర్ కావచ్చు. ఇక అంతేకాకుండా బస్సులో పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? ఒక బస్సు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? స్కూల్ స్టార్ట్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సెస్ చెకింగ్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాము. అన్ని బస్సులు చెక్ చేస్తున్నాము. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే సీజ్ చేసేస్తాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఆర్సీ, ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ప్రస్తుతం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మేడం, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళకు సంబంధించి ఇటు పిల్లలు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఒక బస్సు ఫిట్నెస్ కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా చెక్ చేస్తారు? ఇప్పుడు ఒక బస్సు ఫిట్నెస్ చెక్ చేయాలి అంటే అది ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చూస్తాము. అండ్ డ్రైవర్ లైసెన్స్ 50 years అబౌవ్ డ్రైవర్ లైసెన్స్, 50 years అబౌవ్ డ్రైవర్ నడవకూడదు. అండ్ అట్లానే 5 years బిలో డ్రైవర్ కూడా ఈ లైసెన్స్ ఉండి 5 years బిలో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా నడపకూడదు. స్కూల్ బస్సెస్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఏజ్ 50 years ఉన్న వాళ్ళు కూడా నడపకూడదు, అది ఒకటి మ్యాండేటరీ. అండ్ వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టెన్షన్ ఉందా లేదా, అవన్నీ కూడా చెక్ చేస్తాము. అండ్ ఇంకా మిగతావన్నీ కూడా బ్రేక్స్ సరిగా పడుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా బండిలో ఎఫ్సీకి వచ్చినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. చాలామంది పిల్లలను పరిమితికి మించి తీసుకొని వెళ్తూ ఉంటారు, లేదంటే కొంతమంది కేర్ టేకర్ కూడా ఉండరు. పిల్లల జాగ్రత్తలు కావచ్చు, లోపల ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏవి కూడా పాటించారు. అట్లాంటి వాళ్ళను ఏం చేస్తారు మేడం? అది బండి అట్లా పిల్లల్ని అంత ఓవర్లోడ్ తీసుకుని వెళ్తే ఆ బండిని సీజ్ చేసేస్తాము. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి ఒక మెమో పంపిస్తాము, అది ఎక్స్ప్లెనేషన్ కోసం. అంత తొందరగా వెహికల్ అయితే రిలీజ్ చేయి. ఇప్పటి వరకు ఏమైనా బస్సులు సీజ్ చేశారా? ఏమైనా బస్సుల మీద కేసులు నమోదు చేశారా మేడం? ఇప్పటికి నేను ఒక బస్సు రాసా. ఒక డ్రైవర్కి లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, సో ఆ బస్సు రాసాను ఒకటి. ఇప్పుడు ఇంకొక బస్సు రాస్తున్నా, దానికి 1 year ట్యాక్స్ లేదు. ఇది వారు చెప్తా ఉన్నారు. ఒక డ్రైవర్కు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. అంతేకాకుండా బస్సుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో మరో బస్సు పైన కూడా కేసులు నమోదు చేశాము. ఈ డ్రైవ్ అనేది దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఫిట్నెస్ కావచ్చు, బస్సులో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. లేదంటే మాత్రం కేసులు నమోదు చేసి బస్సులన్నింటినీ కూడా సీజ్ చేస్తాము. కళాశాలలకు నోటీసులు, కాలేజీలకు కావచ్చు, స్కూళ్ళకు కావచ్చు నోటీసులు పంపిస్తామని కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవితో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.